అయ్యా ఏంటి అది ఇది అని ఏంటయ్యా గోలా? ఏమీ లేదయ్యా. ఏమీ లేనప్పుడు ఎందుకయ్యా పోలీస్ స్టేషన్కి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, వెళ్ళయ్యా. నమస్తే సార్. ఎస్ సార్. నమస్తే నమస్తే సార్. నమస్కారం సార్. గూట్లే రోజు స్కూల్కి వెళ్ళినట్టు ఇక్కడికి వస్తున్నావు రా, కూర్చో. 406 ఇలా రావయ్యా. ఒక ఇన్స్పెక్టర్ టేబుల్ ఎంత డీసెంట్ గా ఉండాలి, చేపల మార్కెట్ లో ఉంది. క్యాచ్ ఇట్. సార్ ఏంట్రా ఈ రోజు ఇన్స్పెక్టర్ గారు పుట్టినరోజా? బిర్యానీ తీసుకెళ్తున్నారు. రేయ్ అంతా అయ్యగారికేరా. ఏంటి ఎంత? రేయ్ అయ్యగారు డైట్ లో ఉన్నారు, ఇది తక్కువ, లేకపోతే అంతంత తింటారు. మూసుకుని కూర్చోరా. ఏమయ్యా ఏడుకోండలో ఏంటి లెగ్ పీస్ చిన్నదిగా ఉంది? మీ సైజుకి అన్ని చిన్నగానే కనిపిస్తాయి. వీడు వేసాడు. ఇలా చూడు, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. వెళ్ళి పని చూసుకొని తర్వాత రా. అయ్యా కాసేమన్నా మిగిలిస్తే. వీడు వదిలేలే. సరే ఆడి తిరిగి నించో. రే ఏడుకోండలో నా కళ్ళు కప్పలేవు. ఒకే ఒక్క లెగ్ పీస్ అయ్యా. ఇప్పుడు తినరా. పర్వాలా, తుడుచుకొని తింటాను. నన్నే మించిపోయావయ్యా. మొత్తం తిన్నావు అనుకో అరక్క చేస్తావు. ఎస్ సార్. ముందు టోపీ పెట్టుకో. ఏమయ్యా ఏంటయ్యా ఇది? బకాసురుల్లా తిండేంటి? డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు కదయ్యా. ఏంటి విషయం? అంటే అమ్మా ఏంట్రా కళ్యాణ్? వినాయకుడి గుడికి వెళ్ళాను. ఇదిగోమ్మ ప్రసాదం. దోశ రెడీగా ఉంది, తిన్నానా? దోశలేసావా? చట్నీ వేసుకో. తిను. త్వరగా అమ్మా, కాలేజీకి టైం అవుతుంది. మెల్లగా తినరా. నానేరమ్మా డ్యూటీకి వెళ్ళారా? ఏమయ్యా పరుగులు తీస్తూ రాకపోతేనే తర్వాత బస్సు ఎక్కచ్చు కదా. వచ్చిందే ఒక్కడు, వాడిని తర్వాత బస్సులో రమ్మని చెప్పు, బాగుపడినట్టే. తర్వాత బస్సు రావడానికి అరగంట పట్టుద్ది కదా, అందుకే పరిగెత్తుకొచ్చి ఎక్కా. సరే ఏ ఊరికి? చూడండి, ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. రైట్ రైట్ రామూర్తి పోనివయ్యా. ఏంట్రా బస్సులో ఎక్కి రుబ్రోలో నడుము తిప్పుతున్నావు? వెళ్ళి కూర్చోవచ్చుగా. వద్దులేండి, బస్ అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చోరా అంటే నిలబడే ఉంటానంటావే. పర్లేదులేండి, నిల్చుంటానా. డ్రైవర్ గారు చెప్తున్నారు కదా ఇందాక నుంచి వెనకాల కూర్చోమని. వెనకాల వచ్చి కూర్చో. అరే నేను కూర్చోలేనండి, చెప్తే ఇనుకోరేటి. రే ఇలా రారా. ఏంటండి? ఏంట్రా మోల్సంక? అబ్బే కాదండి. మరెందుకు కూర్చోనంటావు? అలా కోపడకండి, నిజం చెప్పేస్తానా. చెప్పు. నేను బస్సు కోసం అరగంట నుంచి వెయిటింగ్ అండి, కానీ బస్సు రాలేదండి. ఈలోగా నా కడుపు గుడగొడగొడగొడ ఆడేసింది. అచ్చం మీ బస్సు సౌండ్ లాగా. ఈలోగా బరువు దించుకుందాం అలా తుప్పల్లోకి వెళ్ళానండి. ఈలోగా మీ బస్సు పీ పీ అనుకుంటూ వచ్చేసిందండి. ఎలా? పీ పీ అంటూ. అందుకని ఎత్తుకుంటూ వచ్చి ఎక్కేసాను. ఏంటి కడుక్కోకుండా? ఇంటికి వెళ్ళి కూడా కడుక్కోవచ్చు కదండి. కొట్టానంటే వచ్చేంత వరకు బస్ ఏమండే, నేను వచ్చేంత వరకు బస్ చంపేస్తా వరకు బండి పోతాయా, నాది గ్యారంటీ. లాగించేయకండి, వచ్చేస్తున్నాను. అయ్యయ్యో ఆపండి, కడుక్కునే లోపు లాగించేస్తారంటే బాబు. ఏమంటే ఆగండి 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 ఆగండి. ఓరి పాపాత్ములారా, నేను నిజం చెప్పడం తప్పైపోయిందే. అయ్యో దెబ్బ తగిలింది, సారీ అండి. అయ్యో పర్వాలేదు. ఓకే అండి, ఇట్స్ ఓకే.
సారీ అండి, మీరు రావడం నేను చూసుకోలేదు. లేదండి, నేను బండి నడపడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. తప్పంతా నాదే. సారీ. వద్దు, దాన్ని చేయకండి. ఒక్క నిమిషం ఆగండి. అయ్యో, తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్. బాయ్ అండి. హలో హలో, ఏం చేస్తున్నారు? కంగారు పడకండి. మీ చైన్ ఒకసారి చాచండి. ఒకసారి చాచండి. చూసారా ఎలా వణుకుతుందో? టెన్షన్లో ఉన్నారు. ఇదే టెన్షన్తో మీరు వెళితే ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది. కొంచెం రిలాక్స్ అవ్వండి. నీళ్ళు తాగండి. తాగండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఇప్పుడు ఓకేనా? వెయిట్ వెయిట్ వెయిట్, వీడియో తీద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. ఫోన్ చేసుకుంటాను. ఈ సినిమాకి వెళ్దామే. వద్దు. 1 సెకండ్. రే కళ్యాణ్, నేను అమ్మన్రా. మీకెవరు కావాలి? హలో, కళ్యాణే కదా? సారీ, రాంగ్ నంబర్. హలో, నేను ధనలక్ష్మినండి. ఏంటి చెప్పు. కళ్యాణ్ కిచెన్ లిస్ట్ లో బెల్లం రాయడం మర్చిపోయానండి. వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా? సరే, నేను తీసుకొస్తానులే. కళ్యాణ్ కి ఫోన్ చేశానండి. ఏంటి? ఎవరో అమ్మాయి ఫోన్ తీసి రాంగ్ నంబర్ అని చెప్తోంది. ఏమైనా జరుగుంటుందేమో, నాకు చాలా భయంగా ఉందండి. ఏదైనా ప్రేమ గేమ అంటూ చిక్కుకున్నాడో ఏమో. చిచి, నువ్వేంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మన పిల్లాన్ని మనం నమ్మితేనే మిగతా వాళ్ళు కూడా నమ్ముతారు. నువ్వు నెంబర్ తప్పుగా చేస్తుంటావు. కరెక్ట్ నెంబర్కే చేశానండి. సరే, నేను మాట్లాడతానులే, పెట్టే. సరేనండి. ఏంటి ముఖం మాడింది? అది రామూర్తి, నీ ఫోన్ ఒకసారి. ఎందుకు? మా అబ్బాయికి ఫోన్ చేయాలి. అదేదో నీ ఫోన్ నుంచే చేయొచ్చు కదా. ఇందులో అవుట్ గోయింగ్ లేదు. ఎలా ఉంటుంది? ఫోన్ కొన్నప్పటి నుంచి టాపప్ చేసిందే లేదు. ఒరే, 10 రూపాయలు కూడా టాపప్ చేస్తున్నారా? పేనాసిలా ఇలా 5, 10 కూడబెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? అది కాదు, నీకే తెలుసు. ఇలా 5, 10 పొదుపు చేస్తేనే డాక్టర్ చదువుతున్న నా కొడుక్కి చేతి ఖర్చులకి పెట్రోల్ ఖర్చులకి ఇవ్వగలుగుతాను. నీ కొడుకు డాక్టర్ చదవడం కోసం మా పళ్ళు రాలగొట్టు. ఇదిగో మాట్లాడియాడు. హలో, కళ్యాణ్ లేడమ్మా? హలో, మీకెవరు కావాలి? కళ్యాణ్ అని ఎన్నిసార్లు చెప్పాలి? రాంగ్ నెంబర్ అని. ఫోన్ పెట్టండి. కళ్యాణ్ అనే వాళ్ళు ఎవరు లేరు. హలో, కళ్యాణ్ అనే వాళ్ళు ఎవరు లేరు. నేనే కళ్యాణ్ అండి. ఏంటి కళ్యాణ? అసలు మీ మనసులో మీరేమనుకుంటున్నారు? గొప్ప హీరోనా? అది కదండి. పొద్దున ఏంటి పొద్దున్న సాయంత్రం? ఏ తమాషాగా ఉందా? మా నాన్నగారితో చెప్తే మర్యాదగా ఫోన్ పెట్టు. హలో, ముందు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఒకసారి చూసి మాట్లాడండి. నా నంబర్ మీ దగ్గర ఎలా ఉంది? సరే, మీరెక్కడున్నారు? నేను పార్వతి రెస్టారెంట్ లో ఉన్నాను. ఓకే, నేనే వస్తాను. హలో 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 హలో, నా నంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో ముందు అది చెప్పండి. మీ చేతుకున్న ప్లాస్టర్ ని చూస్తే అర్థమవుతుంది.